తెలివైన కాకి పిచ్చుకల వ్యాపారం. కాకి తోకకి తాడు కట్టి తన చేతులతో గట్టిగా పట్టుకుని పిచ్చుక అలా ముందుకు వెళ్తూ ఉంటుంది. కాకి వేలాడుతూ, ఏ పిచ్చుక, ఎక్కడికి తీసుకెళ్తున్నావే? అబ్బా, నోరు మూసుకొని రండి. నేను చెప్పాలనుకుంటే మన ఇంటి దగ్గర చెప్పేదాన్ని కదా. అలా చెప్పకుండా తీసుకెళ్తున్నానంటే ఏదో ముఖ్యమైన పనే అయ్యుంటుందనే ఆలోచన కూడా నీ కాకి బుర్రకి తట్టడం లేదా? ఏం ముఖ్యమైన పనో ఏమో, అవతల నా ఫ్రెండ్స్ ఎదురు చూస్తుంటారు. తిక్కుమాల ఫ్రెండ్సు మీరు. రూపాయి కూడా సంపాదించి పెట్టలేని ఫ్రెండ్షిప్ ఎందుకండి? ఎప్పుడు చూడు సెలయేరు ఒడ్డును కూర్చొని నీళ్ల కోసం వస్తున్న నాలాంటి అందమైన ఆడపక్షులను చూసి అడ్డమైన కూతలు కూయడమే కదా. ఏదో ఒకట్లేవే, ఇప్పుడు నన్ను విడిచిపెడతావా లేదా? నేను చూపించాలనుకునేది చూపించిన తర్వాతే మిమ్మల్ని వదిలిపెడతాను. అప్పటి వరకు మీకు ఈ ఎంజాయ్ తప్పదు. నీ అమ్మ కడుపు మాడ, నేను భయంతో తలక్రిందులుగా వేలాడుతుంటే నీకిది ఎంజాయ్లా కనపడుతుందా? నీకు దండం పెడతా, నన్ను వదిలిపెట్టవే. దండం కాదు కదా, ఇప్పుడు మీరు నా కాళ్ళు పట్టుకున్నా మిమ్మల్ని వదిలిపెట్టను. నేను చూపించాలనుకునింది చూపిస్తాను, చెప్పాలనుకునింది చెప్తాను. అంతే. మీరెక్కువగా మాట్లాడినా, చివరకు ఏడ్చినా నేను మాత్రం వదిలిపెట్టను. ఇది ఫిక్స్. నువ్వు తీసుకెళ్తున్న విధానం నీకు ఫిక్స్ అయినట్టుగా కనిపిస్తుందేమోనే. నాకు మాత్రం శిక్షలా కనబడుతుంది. నా తోక లాగుతోంది. నన్ను వదిలిపెట్టవే. ఆ ఒక్కటి అడక్కో. ఇప్పుడు నాకు కావాల్సింది కూడా నువ్వు వదిలిపెట్టే ఆ ఒక్కటే అని కాకి అంటుంటే తనను కాను అన్నట్టుగా పిచ్చుక మౌనంగా అలా ముందుకు వెళ్తూ ఉంటుంది. కాకి వేలాడుతూ పిచ్చుకని నోటికి వచ్చిన మాటలతో తిట్టుకుంటూ ఉంటుంది. దారిలో ఒక చెట్టు మీద పావురం, కొంగ మాట్లాడుకుంటూ తలక్రిందుగా వేలాడుతూ వెళ్తున్న కాకిని చూసి హేళనగా నవ్వుకుంటాయి. అది చూడగానే కాకికి మరింత కోపం వచ్చింది. హే పిచ్చుక, ఆ పావురం, కొంగ నన్ను చూసి నవ్వుకుంటున్నాయి. నన్ను వదిలిపెట్టవే. నువ్వెక్కడికి రమ్మంటే అక్కడికి వస్తాను. ఈ ముక్క నేను రమ్మని చెప్పినప్పుడే వస్తాను పదా పిచ్చుక అని సౌమ్యంగా నాతో బయలుదేరుంటే మీకు బాధ ఉండేది కాదు కదా. ఇప్పటికైనా వస్తానని చెబుతున్నాను కదా, వదిలిపెట్టు. పావురం, కొంగ చూసి హేళనగా నవ్వుకుంటున్నాయి. దగ్గరకు వచ్చేసాం, కొద్దిసేపు ఓర్చుకోండి అని ముందుకు వెళ్తూ ఉంటుంది. పావురం, కొంగ మాత్రం కాకి గురించి సరదాగా మాట్లాడుకుంటూ ఉంటాయి. భార్య పిచ్చుక చెప్పినప్పుడు ఆ భర్త కాకిగాడు వింటే సరిపోతుంది కదా. అవును పావురమ్మా, కానీ ఆ భార్య పిచ్చుక ఏం చెబుతుందో మనకు తెలీదు కదా. తలకిందులుగా వేలాడుతూ వెళ్తున్నంత మాత్రాన కాకిగాడిదే తప్పంటే నేనొప్పుకోను. ప్రతి భార్య తన భర్త సంపాదించి తమ కుటుంబాన్ని బాగా చూసుకోవాలనుకుంటుంది. అసలే కాకిగాడు ఏ పని చేయకుండా ఆ గ్రద్దతో కలిసి సెలయేరు ఒడ్డున కూర్చొని పనికి మాల ముచ్చట్లు పెట్టుకుంటూ ఉంటారు. ఆ కాకిగాడు సరిగ్గా ఉంటే ఆ పిచ్చుక ఇలా ఎందుకు చేస్తుంది చెప్పు అని మాట్లాడుకుంటూ ఉండగా ఆ అడవిలోని ఒక పెద్ద పుట్ట మీద పిచ్చుక, కాకి ఉన్నాయి. పిచ్చుక అదే పనిగా పుట్టను చూస్తూ ఉండటంతో, ఏమే పిచ్చుక, ఈ పుట్టను చూపించడానికా అంతలా వేలాడి తీసుకుంటూ నన్ను తీసుకొచ్చింది? ఈ పుట్టను చూస్తుంటే మీకేమనిపిస్తుంది? పుట్టే అనిపిస్తుంది. ఆలోచించి చెప్పండి. ఆ చీమలు పెట్టిన పుట్ట. సరిపోయిందా? నువ్వు అనుకున్న సమాధానం వచ్చిందా? ఇక నేను వెళ్ళొచ్చు కదా. ఎక్కడికి వెళ్ళేది? ఈ పుట్టను చూసిన తర్వాత నాకొక సూపర్ ఆలోచన వచ్చింది. కొనకుండానే పాలు, గుడ్లు అమ్ముకోవచ్చనే ఆలోచన వచ్చింది. ఏమిటి? మనం కొనకుండానే పాలు, గుడ్లు అమ్ముకోవచ్చా? అదెలా? ఇప్పుడైనా మీ బుర్రకు కొంచెం పని పెట్టండి. ఎలా అన్నది మీకే అర్థమవుతుంది అని చెప్పగానే కాకి కొంచెం సీరియస్గా ఆలోచన చేయడం మొదలుపెట్టింది. కొద్దిసేపటికే సంతోషంగా మెచ్చుకోలుగా, వారెవ్వా పిచ్చుక, ఏమైనా ఆలోచన చేశావా? అలాగే చేద్దాం. మనం మరొక నకిలీ పుట్టను తయారు చేసి అడవిలో ఒక చోట పెడదాం. ఆ పుట్ట కింద పెద్ద గిన్నె పెడదాం. పాల గిన్నెలో పడుతుంటాయి. ఇక నువ్వు నేను ఎగ్స్ని పట్టుకుందాం. ఆ తర్వాత వాటిని తీసుకొచ్చి మనమే కొంచెం తక్కువ ధరకే అమ్ముదాం. అప్పుడు మనకు ఖర్చు లేకుండానే సంపాదన వస్తుంది కదా. అవునండి, ఎలా ఉంది నా ఆలోచన? భలే పిచ్చుక, ఇక ఆలస్యం చేయకుండా మనం నకిలీ పుట్టని తయారు చేద్దాం అని కాకి, పిచ్చుక మాట్లాడుకొని అక్కడ్నుంచి బయలుదేరి తమ గూటికి కలిసి కబుర్లు చెప్పుకుంటూ నవ్వుకుంటూ వెళ్తుంటాయి. దారిలో ఉన్న పావురం, కొంగ వాటిని చూసి, పిచ్చుక కాకిగాడికి బుద్ధి చెప్పినట్టుంది. చెప్పుకోవాలి. భార్యన్న తర్వాత భర్తని తన గుప్పెట్లో పెట్టుకోవాలి. అప్పుడే కాపురం కన్నీళ్లతో, కష్టాలతో కాకుండా కమ్మని కబుర్లతో సాగుతుంది అని మాట్లాడుకుంటూ ఉండగా కాకి, పిచ్చుక తమ గూటికి వచ్చాయి.
రాత్రి కోసం ఎదురు చూడసాగాయి. టైం గడిచింది. బాగా రాత్రయింది. అడవి ప్రశాంతంగా నిద్రపోతోంది. కాకి పిచ్చుక అడవిలో ఒకచోట నకిలీ పుట్టని ఏర్పాటు చేశాయి. మనం వెళ్ళి రావడానికి వీలుగా ఉండేలా ఒక దారిని కూడా ఏర్పాటు చేసుకోవాలి. అవును పిచ్చుక, నేను అదే మర్చిపోయాను అని రెండూ మాట్లాడుకొని పుట్టలోకి వెళ్ళి రావడానికి వీలుగా ఉండేలా ఒక దారిని ఏర్పాటు చేసుకుంటాయి. ఏం తెలియనట్టుగా ఇంటికి వచ్చి హాయిగా పడుకుంటాయి. మరుసటి రోజున కాకి పుట్ట కింద గిన్నె పెట్టి ఎగ్స్ పట్టుకోవడానికి సిద్ధంగా ఉంది. పిచుక పుట్ట దగ్గర పసుపు కుంకుమలు చల్లి భక్తిగా పూజ చేస్తూ ఉంటుంది. పాలు పోస్తుంది, ఎగ్గు పెడుతుంది. అప్పుడే అక్కడికి పావురం, కొంగ, చిలుక, గ్రద్ద వచ్చాయి. పిచుక చేస్తున్నది చూసి, ఏమిటే ఇది? అయినా ఇక్కడ పుట్ట ఎలా వెలిసింది? మహిమలు అంటే ఇదేనా కొంగ? మహిమలంటే ఇదేనే కొంగ? ఆ దేవుళ్ళీలను అంత తేలిగ్గా ఎవరికి అర్థం కావు. నేను ఆహారం కోసం వచ్చాను. ఇక్కడ ఈ పుట్ట మెరుస్తూ కనబడింది. మహిమగల పుట్ట అని అప్పుడే నాకు అర్థమైంది. అందుకే పూజ చేసుకుంటున్నాను. పాలు పోసి గుడ్డు పెడుతున్నాను. లోపల ఆ నాగమ్ముంటే నా పూజ ఫలిస్తుంది కదా అని పూజిస్తూ ఉంటుంది. పిచుక చెప్పింది నిజమని పావురం, కొంగ, చిలుక, గ్రద్ద నిజమనుకున్నాయి. నమ్మకం పెట్టుకున్నాయి. వెంటనే వెళ్ళిపోయాయి. పిచుక ఆలస్యం చేయకుండా ఎవరు చూడ్డం లేదు కదా పుట్ట లోపలికి వెళ్ళింది. కొంత సమయం తర్వాత పావురం, కొంగ, చిలుక, గ్రద్ద ఇలా అన్ని ఎగ్స్ తీసుకొచ్చి వేస్తుంటాయి. వాటిని పిచుక, పావురం పట్టుకుంటాయి. పాలు ఒక గిన్నెలో పడుతుంటాయి. తిరిగి వాటిని మళ్ళీ వాటికే అమ్ముతూ ఉంటాయి. తెలివైన కాకి పిచుక వ్యాపారం 3 పువ్వులు 6 కాయలుగా సాగుతూ ఉంటుంది. అడవిలో ఒక చెట్టు మీద నిలబడిన కొంగబావ దగ్గరికి అనౌన్స్మెంట్ చేసే మైక్ పట్టుకుని పిచుక కాకిబావ వచ్చాడు. ఇదెందుకురా కాకిబావా? అడవిలో ఎక్కడెక్కడో ఇల్లు కట్టుకొని జీవిస్తున్న అన్ని పక్షులకి ఇప్పుడు మనం చెప్పే ముఖ్యమైన విషయం వినబడాలి కదరా. అందుకే ఇది పట్టుకొచ్చాను. ఇది ఆన్ చేసి చెప్పు. పెద్ద సౌండ్తో అన్ని పక్షులకి వినపడుతుంది. ఇందుకు కదరా నిన్ను నేను కాకి బాబా నేర్పించేది. నా నోరుని చూసావా ఎంత పెద్దగుందో అని కొంగబావ నోరు తెరిచింది. అంతే, కొంగబావ నోట్ల నుంచి వచ్చిన చేపల వాసనను కాకిబావ భరించలేక, చూసానులేరా కొంగబావ, అది చేపలు మింగడానికి తప్ప ఇంకెందుకు పనికొస్తుంది చెప్పు. ఇలా నోరు తెరిచావో లేదో అలా చేపల వాసన ఎలా వస్తుందో చూడు. నీకు దండంరా కొంగబావ, ముందుగా నీ నోర్ముయ్ అని బతిమాలింపుగా అనగానే కొంగబావ సంతోషపడుతూ తన నోటిని చూశాడు. నవ్వుతూ, ఇప్పటికైనా నా నోటి విలువేమిటో అర్థమైంది కదరా కాకి బావా. నా నోటి నుంచి వస్తే సౌండ్ కంటే ఈ మైక్ ఎక్కువ సౌండ్ వస్తుందా? నీ ఇష్టం కొంగబావా. నువ్వు చెప్పాలనుకున్న విషయం తొందరగా చెప్పి. ఎక్కడో ఏర్పడిన మంచు వర్షం ఎన్నో ప్రాంతాలను దాటుకొని మన దగ్గరికి రాబోతుంది. అందుకని మనం జాగ్రత్తగా ఉండాలనే హెచ్చరికను నువ్వు చెప్పేలోపు అదొచ్చేలా ఉంది. చేసిన వేళాకోళం చాలు. ఇప్పుడు నేను చెప్పడం మొదలు పెడుతున్నాను. నువ్వు వెళ్ళి నా చెల్లెలి పిచ్చుక్కి ధైర్యం చెప్పి నీ 2 పిల్లలు భయపడకుండా చూసుకో. వెళ్ళు. నేను మంచు వర్షం హెచ్చరికను గట్టిగా చెబుతాను. అడవిలో అన్ని పక్షులకి వినపడుతుంది. తమరెళ్ళండి అని కొంగబావ చెప్పగానే కాకిబావ ఏం మాట్లాడకుండా తనలో తను, నీ కర్మ నువ్వే అనుభవిస్తావు అని కాకిబావ తను తీసుకొచ్చిన అనౌన్స్మెంట్ మైక్ను తిరిగి తీసుకొని కంగారుగా ఇంటి వైపు వెళ్తూ ఉంటుంది. చెట్టు మీదున్న కొంగబావ పెద్దగా నోరు తెరిచి, అడవిలోని తోటి పక్షులారా, గ్రద్ద పెద్దయ్య దగ్గరున్న రేడియోలో ఇప్పుడే ఒక హెచ్చరికను విన్నాం. పెద్దయ్య అన్ని పక్షులకు చెప్పమనే బాధ్యతని నాకు అప్పగించాడు. అందుకే నేను చెప్పేది శ్రద్ధగా వినండి, జాగ్రత్తగా అర్థం చేసుకోండి. ఇంకా నమ్మకం లేకపోతే గ్రద్ద పెద్దయ్య దగ్గరికి వచ్చి మాట్లాడండి. పూర్తి వివరంగా తెలుసుకోండి. ఇక నేను చెప్పేది ఏమిటంటే అని కొంగబావ చెబుతూ ఉంటాడు. కాకిబావ ఇంటివైపు వెళ్తుండగా దారిలో పావురం కలిసింది. ఎరా కాకిబావా, ఆ కొంగబావగాడు ఏదో హెచ్చరికని చెబుతున్నాడు. అదేమిటి సరిగ్గా అర్థం కావడం లేదు. ఏంట్రా వాడు బోడి హెచ్చరిక? అయ్యా పావురమ్మా, వాడు చేసేది బోడి, జీడి, కేడి హెచ్చరిక కాదే. ప్రాణాలు తీసే మంచు వర్షం గురించి హెచ్చరిక. ఎక్కడో మొదలైన మంచు వర్షం ప్రాంతాలు దాటి మన వైపు వస్తోందట. గ్రద్ద పెద్దయ్య దగ్గర రేడియోలో వార్తలు విన్నాం. గ్రద్ద పెద్దయ్య అన్ని పక్షులకు చెప్పమనే బాధ్యతని కొంగబావకు అప్పగించాడు. ఇప్పుడు కొంగబావ అదే చేస్తున్నాడు. మంచు వర్షమా? అది మన దగ్గరకు వచ్చినప్పుడు చూసుకుందాం. అయినా అది నన్నేం చేస్తుందిరా కాకిబావ? ఇంట్లో బోలెడు కట్టెలున్నాయి. క్యాంప్ ఫైర్ ఎప్పుడు మండుతూనే ఉంటుంది. ఇక మంచు వర్షం పడితే ఏంటి, పడకపోతే ఏంటి?
ఇదొక హెచ్చరిక, దీనికి మేము భయపడాలి అని హేళనగా నవ్వుకుంటూ అక్కడి నుంచి వెళ్ళిపోయింది పావురం. దెబ్బ తగిలితే గాని నొప్పి గురించి ఆలోచించవు. సరేలే, నిన్న భార్య పిచ్చుక రాణివాణి పిల్లలను జాగ్రత్తగా కాపాడుకోవాలి అని బయలుదేరి తన ఇంటికి వచ్చింది. తన ఇంటింటి ముందున్న మంచు ఇటుకలను చూసి ఆశ్చర్యంగా చూస్తుంది. వాటిని చూసి తన భార్య పిచ్చుక, పిల్లలు రాణివాణి పిచ్చుకలు చూసి సంతోషపడుతుంటాయి. ఇదేమిటి పిచ్చుక, ఇది మన ఇంటికి ఎందుకు వచ్చింది? కంగారు పడుకు కాకి బావా, వీటిని మంచు ఇటుకలు అంటారు. అవును నాన్న, నేను పాఠాలు చదువుకున్నాం. వీటిలో ఇల్లు కట్టుకుంటారు. వాటిని ఇగ్లూ అంటారు. మంచు వర్షం దశవ్యాప్తంగా చేస్తుందని, మంచు వర్షం దేశవ్యాప్తంగా ఉందని మమ్మీ ముందే తెలుసుకుంది. ఆ మంచు వర్షానికి మనం ఉంటున్న ఈ సాధారణమైన ఇల్లులు పూర్తిగా మునిగిపోవడమే కాకుండా మనల్ని చంపేస్తుంది కూడా. అందుకే మమ్మీ తెలివిగా ఈ మంచు ఇటుకలు తెప్పించింది. ఇప్పుడు నేను వీటితో ఇగ్లూ కడతాను. అందులో మనం ఒక దీపం పెట్టుకుని వెచ్చగా ఉండొచ్చు. ఆహారానికి ఎలాంటి కష్టం రాదు, మన ప్రాణాలకు ఎలాంటి ముప్పు ఉండదు అని చెప్పగానే కాకిబావ మనసారా, తెలివైన భార్య అనిపించుకున్నావు పిచ్చుక. ఇక ఆలస్యం చేయకుండా అదేదో ఇడ్లీ ఇల్లు అన్నావు కదా, అది కట్టు మరి అని కాకిబావ అనగానే భార్య పిచ్చుక, పిల్లలు రాణివాణి పిచ్చుకలు కిలకిలా నవ్వుతాయి. ఆ నవ్వు చూసి కాకిబావ ముఖం మార్చుకుంటాడు. నాన్న, అది ఇడ్లీ ఇల్లు కాదే, ఇగ్లూ ఇల్లు. అంటే పూర్తిగా మంచి ఇటుకలతో కడతారు. ఒక వెళ్ళి రావడానికి మాత్రమే దారి ఉంటుంది. ఇప్పుడు మన ఇంటికి ఉన్నట్టుగా పెద్ద తలుపు గుమ్మం ఉండదు, చిన్నది ఉంటుంది. లోపల మాత్రం మన కుటుంబానికి సరిపడా చోటు ఉంటుంది. ఇంటి లోపల ఒక దీపం మనకు వెచ్చని వెలుగునిస్తుంది. సరే పిల్లలు, ఆ ఇల్లేదో కట్టండి. అవతల మంచు వర్షం దూసుకొస్తుంది. మీరు కూడా సహాయం చేయాలి. తప్పకుండా చేస్తాను పిచ్చుక. మన కోసం, మన పిల్లల కోసం ఆ మాత్రం చేయనా చెప్పు. చెప్పు, ఏ పని చేయాలి అని మాట్లాడుకుంటే వచ్చే మంచు వర్షం ముప్పు గురించి తెలియక పావురం చిలక హేళనగా మాట్లాడుకుంటూ నవ్వుకుంటున్నాయి. వాటి దగ్గరికి కొంగబావ వచ్చాడు, హెచ్చరించాడు. అయినా వినిపించుకోలేదు. వాటిని వదిలిపెట్టి కాకిబావ ఇంటికి వచ్చింది. ఇగ్లూ ఇంటిని చూసి షాక్ అయింది. వెంటనే తన చెల్లి పిచ్చుక ద్వారా ఇగ్లూ ఇంటి గురించి సంతోషపడింది. మంచు వర్షం కురవడం మొదలుపెట్టింది. చిన్న చిన్నగా మొదలై దట్టంగా మంచు పట్టం మొదలైంది. ఇగ్లూ ఇంటిలో పిచ్చుక, కాకిబావ, కొంగబావ, రాణివాణి పిచ్చుక పిల్లలు సంతోషంగా కబుర్లు చెప్పుకుంటూ నవ్వుకుంటున్నారు. మంచుతో ఇల్లులు పూర్తిగా నాశనమై పావురం చిలుక బాధపడుతూ పిచ్చుక ఇంటికొచ్చాయి. పిచ్చుక మనసు వాటి బాధకి మంచులా కరిగిపోయింది. వాటిని కూడా తన ఇంట్లోకి రానిచ్చింది. తమ తప్పును తెలుసుకున్నాయి. మరుసటి రోజున మంచు వర్షం కొంచెం కొంచెం పడుతూ ఉండటంతో పిచ్చుక కట్టిన ఇగ్లూ ఇంటి ముందు చలిమంట వేసుకొని వేడివేడి టీ తాగుతూ ఉంటాయి. అన్ని పక్షులు కలిసి సరదాగా మాట్లాడుకుంటూ ఉంటాయి. వానలో ఒక చెట్టు మీద గొడుగులు పట్టుకుని పిచ్చుక, పావురం, చిలుక, కొంగ, గ్రద్ద అనే పక్షులు సమావేశమయ్యాయి. అందరూ వచ్చినట్టే కదా? కాకి రాలేదు. రాదు కూడా, మనకు తెలుసు కదా, అది బద్ధకానికి అమ్మమ్మ లాంటిదని. అప్పుడు మనం కాకి కోసం చూడకుండా వచ్చిన విషయం గురించి మాట్లాడుకుంటే మంచిది. నిజం చెప్పావు చిలుక, ఆ బద్ధకం కాకి అని పిచ్చుక అంటుండగా మాట మధ్యలో కొంగ కల్పించుకొని, ఇప్పుడు మనం ఇక్కడికి బద్ధకం కాకి గురించి మాట్లాడుకోవడానికి రాలేదు. అసలు ఎందుకు రమ్మన్నావో చెప్పు పిచ్చుక. అవును పిచ్చుక, ఇంతలా వర్షం పడుతుంటే గొడుగు పట్టుకొని నిలబడింది బద్ధకం కాకి భాగవతం వినడానికి కాదు. లెంత్ చేయకుండా, సోది లేకుండా ఎందుకు రమ్మన్నావో సూటిగా చెప్పు. ఇప్పుడు మనం ఇటు వర్షం పడకుండా ఆపలేం, అటు వరద రాకుండా అడ్డుకోలేం. అలాగని వరద బాధితులం కూడా కాలేం కదా. మరి ఏం చేద్దాం పిచ్చుక? అదే పావురమా, ముందస్తుగా అడవికి వచ్చే వరద ప్రమాదాన్ని మనం గుర్తించాలి. అప్పుడే మనం ప్రాణాలతో ఉంటాం. అడవిలో పడుతున్న వర్షం చిన్నపాటి వరదతో వెళ్లి పారుతున్న సెలయర్లో కలుస్తోంది. ఇక మనకు వరద ప్రమాదం ఎలా ఉంటుంది? ఎక్కడి నుంచి వస్తుంది పిచ్చుక? అలా అనుకోవడానికి అడవి మొత్తం సమానంగా లేదు గ్రద్ద. ఎత్తుపల్లాలతో ఉంది. ఎత్తులోని వర్షం వరదలా మారి కిందకొస్తుందా, లేదంటే అక్కడే ఉండిపోతుందా? నువ్వే చెప్పు గ్రద్ద. నిజం చెప్పాలంటే వరదలా మారే అవకాశమే ఎక్కువగా ఉంది పిచ్చుక కదా. అందుకే ముందు జాగ్రత్తగా మనం ఏదైనా ఉపాయం వెతుక్కోవాలి, ఏర్పాటు చేసుకోవాలి. అప్పుడే మనం బతుకుతాం. పిచ్చుక, నీ ముందు చూపు బాగానే ఉంది, కానీ ఈ వరద ప్రమాదాన్ని మనం గుర్తించడం ఎలా? అక్కడికే వస్తున్నాను కొంగ.
నా దగ్గరికి రావాల్సిన అవసరం లేదు పిచ్చుక. అక్కడి నుంచే చెప్పు. నాకు చెవులు బాగానే పనిచేస్తున్నాయి. బ్రహ్మాండంగా వినబడతాయి. ఇది వేళాకోళం ఆడే సమయం కాదు కొంగ. నేనింత సీరియస్గా మాట్లాడుతుంటే నువ్వంత సిల్లీగా తీసుకుంటున్నావు. అసలు తప్పు నాది. నా ప్రాణాన్ని నేనే కాపాడుకుంటే సరిపోయేది. మిమ్మల్ని అనవసరంగా పిలిచాను అని పిచ్చుక అనగానే పావురం, చిలుక, గ్రద్ద అన్నీ కలిసి కోపంగా కొంగను చూస్తాయి. కొంగ తత్తరపడుతూ, సారీ పిచ్చుక, ఇంకెప్పుడూ వేళాకోళం చేయను. మన అడవి పక్కనే పెద్ద డ్యాం కట్టారని మనందరికీ తెలుసు. ఈ వర్షానికి ఆ డ్యాంకి కూడా ఎక్కడి నుంచో వరద వచ్చే అవకాశం ఉంది. ఆ డ్యాం పొంగే అవకాశం కూడా ఉంది అని పిచ్చుక చెప్పగానే భయభయంగా అన్ని పక్షులు ఒకదానినొకటి పట్టుకున్నాయి. అన్ని పక్షుల ముఖాలు అయోమయంలో పడ్డాయి. ఇప్పుడు మనం భయపడాల్సిన పరిస్థితి కాదు, ఇంకా రాలేదు. ముందస్తుగా ఆలోచన చేస్తున్నాను. నేను వెళ్ళి గొడుగు పట్టుకుని ఆ డ్యాం దగ్గరుంటాను. ఏమాత్రం వరద ఎక్కువైనట్లు అనిపించినా వెంటనే ఒక విజిల్ వేస్తాను. అంతే. మీరందరూ ఇళ్లల్లో నుంచి బయటకొచ్చి ఏం చేయాలో చెప్పు పిచ్చుక. ఎక్కడికి వెళ్ళి దాక్కోవాలో చెప్పు పిచ్చుక. ఏ పిచ్చుక, చెప్పేదేదో పూర్తిగా చెప్పు. ఏదైనా ఎత్తైన ప్రదేశానికి వెళ్ళి ప్రాణాలను కాపాడుకోవాలి, వెళ్ళండి అని పిచ్చుక చెప్పగానే అన్ని పక్షులు బద్ధకం కాకింటికొచ్చాయి. పిచ్చుక వేసే విజిల్ కోసం ఆతృతగా ఎదురుచూడసాగాయి. బద్ధకం కాకి మాత్రం ఎలాంటి టెన్షన్ లేకుండా హాయిగా గుర్రుతో పడుకొనుంది. పిచ్చుక గొడుగు పెట్టుకుని డ్యాం మీద నిలబడి ఆ డ్యాంలోకొస్తున్న వరద నీరుని అయోమయంగా చూస్తూ, ఇటు వాన పడకుండా ఉండటం లేదు, అటు వరద రాకుండా ఆగడం లేదు. ఏదేమైనా డ్యాంలోకి వరద నీరు ఎక్కువగా వస్తుంది. డ్యాం పొంగిపోయే అవకాశం ఉంది. అదే జరిగితే ఇక అడవి మొత్తం వరద నీరు. మా పక్షుల బతుకులు కొట్టుకుపోయే చిన్న చిన్న కట్టెల పుల్లలు. తొందరపడ్డం అంత మంచిది కాదు. కాసేపు గమనిద్దాం అని డ్యాంలోకి వస్తున్న వరదని గమనిస్తూ ఉంటుంది. బద్ధకం కాకింట్లో పక్షులు, పాపమే, పిచ్చుక విజిల్ వేసే వరకు ఈ బద్ధకం కాకిని కూడా నిద్రలేపితే మనం లేపినా బాగుంటుంది, కాకి లేచినా బాగుంటుంది. మరి ఇంకా ఆలస్యం ఎందుకు? బద్ధకం కాకి నిద్రలేపే ప్రయత్నం మొదలు పెడదాం. ఆయుధాలు పట్టుకుని దాడి చేద్దాం. నేను మాత్రం ప్లేట్ గరిటా పట్టుకుని గట్టిగా కొడుతుంటాను అని చెప్పి ప్లేట్ గరిటా పట్టుకుంది. నేను మాత్రం బద్ధకం కాకి చెవుల దగ్గర నిలబడి గట్టిగా పాడటం మొదలు పెడతాను అని చెప్పి చిలుక వెళ్ళి కాకి చెవుల దగ్గర ఉంటుంది. ఇప్పుడు నేను కదా, నేను బయటకు వెళ్ళి వర్షం నీళ్ళని తాగి తిరిగి ఈ బద్ధకం కాకి దగ్గరకొచ్చి కాకి ముఖం మీద ఉమ్మేస్తాను. నేను ముక్కుతో పొడుస్తాను. అప్పుడే చచ్చిపోతుంది. మనం కాపాడడానికి ప్రయత్నం చేస్తున్నాం కదా, బద్ధకపు కాకిని చంపడానికి కాదు. మరి నేనేం చెయ్యాలి అని ఆ ఇంటిని చూస్తుండగా ఒక మూల కట్టెలు కనిపిస్తాయి. నేను కాకి మంచం కింద మంట పెడతాను అని గ్రద్ద కాకి మంచం కింద కట్టెలు ఏర్పాటు చేసుకుంటుంది. డ్యాం దగ్గర ఉన్న పిచ్చుక వరదను గమనిస్తూ కొంత సమయం తర్వాత గట్టిగా విజిల్ వేస్తూ పైకి లేస్తుంది. ఆ విజిల్ విని పావురం గట్టిగా కొట్టడం మొదలుపెట్టింది. చిలుక మరింత గట్టిగా పాడటం మొదలుపెట్టింది. కొంగ బయటకు వెళ్లి వర్షం నీళ్ళని తాగి ఆ తరువాత కాకి ముఖం మీద ఉమ్ముతూ ఉంటుంది. ఇక గ్రద్ద కాకి మంచం కింద మంట పెడుతుంది. వరద అడవిలోకి ప్రవేశించింది. పిచ్చుక కాకి గుడి వైపు కంగారుగా వెళ్తూ ఎలాగైనా బద్ధకం కాకిని కాపాడాలి అని అనుకుంటూ కాకి ఇంటికి వచ్చింది. బద్ధకం కాకిని కాపాడడానికి అక్కడ పావురం, చిలుక, కొంగ, గ్రద్ద కలిసి చేస్తున్న పనులను చూసి చాలా మురిసిపోయింది. వరేవా, స్నేహమంటే మనదే, స్నేహితులమంటే మనమే. భారీ వర్షం కాదు కదా, భారీ వరద వచ్చినా మనం మాత్రం మన స్నేహ ధర్మాన్ని మర్చిపోవద్దు. ఎక్కడ ఉన్నా ఎలా ఉన్నా అందరం కలిసి ఇలాగే కలిసికట్టుగా ఉండాలి. చూస్తూ చూస్తూ ఇంత భారీ వరదలో బద్ధకం కాకిని వదిలిపెట్టి వెళ్ళలేం కదా. సరే సరే, ఇప్పుడు మనం మాట్లాడుకునే సమయం కాదు. మనతో పాటు బద్ధకం కాకిని కాపాడుకొని ఇక్కడి నుంచి తీసుకెళ్లే సమయం. కానియండి. అవతల వరద డ్యాం నుంచి పొంగి అడవిలోకి వచ్చింది. మనం పల్లెంలో ఉన్నాం కాబట్టి వరద మరింత వేగంగా వచ్చే అవకాశం ఉంది. మరింత గట్టిగా సౌండ్ చేస్తూ బద్ధకం కాకిని నిద్రలేపాలి. లేదంటే తనతో పాటు మనం కూడా వరదలో కొట్టుకుపోవడం తప్పదు అని పిచ్చుక చెబుతుండగా మిగతా పక్షులు బద్ధకం కాకిని నిద్రలేపడానికి చేయాల్సిన ప్రయత్నాలు చేస్తూనే ఉన్నాయి. వరద కూడా వేగంగా వాళ్లున్న బద్ధకం కాకింటి వైపు దూసుకొస్తూనే ఉంది. మరి బద్ధకం కాకిని కాపాడింది లేనిది పార్ట్ 2లో తెలుసుకుందాం. పారుతున్న సెలయేరు మధ్యలో ఉన్న రాయి మీద
కొంగ గ్రద్ద ఉన్నాయి. ఇలా చేపలు కనపడగానే అలా టక్కున పట్టాలని కొంగ నీళ్ళల్లోకి చూస్తూ, సెలయేర్లో ఉన్న చేపల్లారా, మీకు దండం పెడతాను. నా స్నేహితుడి ముందు పరువు తీయద్దు. దయచేసి బయటకు రండి. కొన్ని మాత్రమే పట్టుకుంటాను. ఈ పూటకు సరిపెట్టుకుంటాను. బయటకు రండి అని వేడుకుంటూ గ్రద్దను చూస్తుంది. గ్రద్ద కోపంగా కొంగను చూస్తూ, నిన్ను నమ్ముకుంటే నా ఆకలి తీరేలా లేదురా. నా ఆహారం నేనే వెళ్ళి వెతుక్కుంటాను. నీ ఆహారం నువ్వే చూసుకో. అలా కాదురా, రోజు బోలెడు చేపలు కనపడుతూ ఉండేటివి. నాకు దొరకకుండా నన్ను ఆట పట్టిస్తూ ఉండేటివి. నేను వాటిని తెలివిగా పట్టుకొని నా ఆకలి తీర్చుకునేవాడినిరా. నీ గొప్పలు నీ దగ్గర పెట్టుకోరా. కళ్ళారా చూశాను కదా, ఇంకా ఎలా నమ్మమంటావు? నేను పోతున్నా. నీ దగ్గరుంటే నా ఆకలి తీరదని అర్థమైంది. నేను వెళ్తున్నాను అని చెప్పి గ్రద్ద అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. కొంగ బుంగమూతి పెట్టుకొని సెలయేర్లోకి చూస్తుంది. అప్పుడు చేపలు కనపడతాయి. పైకి ఎగురుతూ ఉంటాయి. ఇప్పుడు భలే ఎగురుతున్నారు. నా ఫ్రెండ్ వచ్చినప్పుడు మాత్రం ఇలా సంబరంగా ఎగరలేదు, ఆడలేదు. ఇక మిమ్మల్ని వదిలిపెట్టను. అన్నిటినీ పట్టుకొని తింటాను అని కొంగ ఆ చేపల్ని పట్టుకునే ప్రయత్నం చేస్తుంది. గ్రద్ద ఆహారం కోసం వాడివి మొత్తం తిరుగుతూ, ఈరోజు నా టైం బాగున్నట్లేదు. ఎక్కడా మాంసం కనపడటం లేదు. పోనీ ఏదైనా పక్షికి మాయమాటలు చెప్పి తిందామనుకుంటే పక్షులన్నీ తెలివిలో నన్ను మితిమీరిపోయాయి. ఎత్తుకు పై ఎత్తేస్తున్నాయి అని అనుకుంటూ ముందుకు వెళ్తున్న గ్రద్దకి ఒక చోట బురద కుంటలో ఇరుక్కుపోయిన ఆవు కనపడుతుంది. గ్రద్దకి సంతోషమేసింది. వెంటనే ఆవుకి కొంచెం దూరంలో ఉన్న ఒక చెట్టు మీద వాలింది. మురిసిపోతూ, ఈరోజు నా లక్కు బాగాలేదని అనుకున్నాను, కానీ సూపర్గా ఉంది. నా ఆకలి తీర్చే ఆహారం ఆవు రూపంలో కనపడుతుందని అనుకోలేదు. ఆవు బురదలో ఉంది. నేను ఆవుని తింటూ ఉంటాను. ఈ ఒక్కరోజు మాత్రమే కాదు, ప్రతిరోజు తింటాను. నాకెప్పుడు ఆకలి వేస్తే అప్పుడు తింటాను అని గ్రద్ద క్షణం కూడా ఆలస్యం చేయకుండా ఆవు మీద వాలుతుంది. బురదలో ఉన్న ఆవుకి అర్థమైంది తన మీద గ్రద్ద వాలిందని. తనలో తను, ఓహో, గ్రద్దరాజు గారికి ఈరోజు నన్ను తినాలనే కోరిక కలిగినట్టుంది. పాపం, నేనెవరో తెలియకుండా సంతోషపడుతూ నా మీద వాలింది. నాకు గాయం చేయాలంటే ముక్కు సరిపోదు, కాళ్లకున్న భయంకరమైన గోళ్ళు సరిపోవు. సరేలే, నీ ప్రయత్నాన్ని నేనెందుకు వద్దంటాను. తిను. ఇప్పుడు నేను ఈ బురదగుంటలో నుంచి నాకున్న మాయాశక్తితో బయటపడతాను. ఓ మాయాశక్తి, నన్ను వెంటనే బంగారావులా మార్చేసి ఈ బురదగుంటలో నుంచి బయటకు తీసుకెళ్ళు అని అనుకుంటుంది. కాని ఆవు బంగారం ఆవులా మారదు. మామూలు ఆవులాగే ఉంటుంది. తనను చూసుకున్న ఆవుకి తను బంగారం రంగులోకి మారకపోవడాన్ని చూసి కంగారు పడుతుంది. ఇదేమిటి, నేను బంగారం ఆవులా మారలేదు, ఇప్పుడు నా పరిస్థితి ఏమిటి అని అనుకుంటూ ఆలోచనలో పడింది ఆవు. గ్రద్ద ఆలస్యం చేయకుండా ఆవుని పొడుస్తూ ఉంటుంది. కాళ్లతో గీరుతూ ఉంటుంది. ఆవుకి గాయమవుతుంది. రక్తం కారుతూ ఉంటుంది. గ్రద్ద సంతోషపడుతూ ఆవుకు గాయం చేస్తూ తింటూ ఉంటుంది. వారేవా, ఆవు భలే రుచిగా ఉంది. కడుపు నిండా తినాలి. అరిగే వరకు తిరగాలి. మళ్ళీ వచ్చి మళ్ళీ కడుపు నిండా తినాలి. ఆవు బురద గుంటల నుంచి ఎలాగో బయటకు రాదు. నా ఆకలి తీర్చుతూ ఇలాగే ఈ బురద గుంటలోనే చనిపోతుంది. అప్పటి వరకు నేను ఎంజాయ్ చేయవచ్చు అని అనుకుంటూ తింటూ ఉంటుంది. ఆవు బాధగా కన్నీళ్లు పెడుతూ, నాకిప్పుడు గుర్తుకొచ్చింది. నాకున్న మాయాశక్తులు నీళ్ళల్లో, బురదలో, పొలంలో, బావిలో ఎక్కడా పనిచేయవని, నేల మీద ఉన్నప్పుడు, గాలిలో ఉన్నప్పుడు మాత్రమే పనిచేస్తాయని. ఇప్పుడు నన్ను కాపాడేదెవరు? హే గ్రద్ద, దొరికిందే అవకాశం అన్నట్టుగా నాకు గాయం చేస్తూ తినేస్తూనే ఉంది అని అనుకుంటూ బాధపడుతూ ఉంటుంది. కడుపు నిండుగా గ్రద్ద, కడుపు నిండింది, అలా వెళ్ళి ఒక రౌండ్ వేసొస్తాను, కడుపు కొంచెం ఖాళీ అవుతుంది అని గ్రద్ద ఆవు మీద నుంచి వెళ్ళిపోయింది. ఆవు బాధగా అరుస్తూ ఉండగా అటుగా వెళ్తున్న పిచుక వచ్చి చూసింది. బురదకుంటలో ఇరుక్కుపోయి గాయాలతో బాధపడుతున్న ఆవుని చూడగానే పిచుకకి జాలేసింది. ఆవు పిచుకను చూసి, పిచుక, నాకు సహాయం చేయి పిచుక, నన్ను ఈ బురద కుంటలో నుంచి, ఆ గ్రద్ద నుంచి ఎలాగైనా కాపాడు. నీ రుణం నేను బయటకు రాగానే తీర్చుకుంటాను అని వేడుకుంటూ ఉంటుంది. ఆవు మాట్లాడటం చూసి పిచుక కొంచెం ఆశ్చర్యపడినా ఆపదలో ఉన్న ఆవుని ముందుగా కాపాడాలని దిక్కులు చూస్తుంది. కొంచెం దూరంలో తాడు కనపడుతుంది. పిచుక ఆలస్యం చేయకుండా ఆ తాడు దగ్గరికి వెళ్ళింది. ఇంతలో గ్రద్ద వచ్చి ఆవు మీద వాలి తినడం మొదలుపెట్టింది. పిచుక తాడుతో ఆవు దగ్గరికి వచ్చింది.
ఆవుని పొడుస్తూ తింటున్న గ్రద్దను చూసింది. గ్రద్దరాజా, ఆవు ఆపదలో ఉంది. తమరిలా తినడం ఏమాత్రం బాగాలేదు. చూడవే పిచ్చుక, నేను మస్తు ఆకలి మీద ఉన్నాను. నన్ను డిస్టర్బ్ చేయకు. నేను నీ మీద ఫోకస్ పెడితే నువ్వు ప్రాణాలతో ఉండవు. నన్ను నుంచి తప్పించుకోలేవు. వెళ్ళు అని గ్రద్ద ఆవుని పొడుస్తూ తింటూ ఉంటుంది. ఆవు బాధపడుతూ, నన్ను కాపాడు పిచ్చుక, దయచేసి నాకు సహాయం చేయి అని ఆవు వేడుకుంటూ ఉంటుంది. పిచ్చుక ఆలోచనలో పడింది. ఎలాగైనా గ్రద్ద నుంచి ఆవుని కాపాడాలని ఆలోచించడం మొదలుపెట్టింది. సమయం గడుస్తూ ఉంటుంది. గ్రద్ద ఆవును తింటూ ఉంటుంది. ఆవు బాధగా కన్నీళ్లు పెడుతూ ఉంటుంది. పిచ్చుకకి ఒక ఐడియా వచ్చింది. పిచ్చుక సంతోషపడుతూ, గ్రద్దరాజా, నేను ఆవును కాపాడదామని చెప్తోంది మీ మంచి కోసమే. నీ మాటలు నేను నమ్మను. ఇప్పుడు ఆవు ఇలాగే ఉంటే పులి కాని సింహం కాని చూసిందంటే? వామ్మో, నాకు లేకుండా మొత్తం అవే తినేస్తాయి. అందుకే గ్రద్దరాజా, ఆవుని కాపాడి చీకటి గుహలోకి తీసుకెళ్లి కట్టేసుకుందాం. ఆకలైనప్పుడు వెళ్ళి నువ్వు తింటూ ఉండు, నన్ను మాత్రం ప్రాణాలతో వదిలిపెట్టాలి అని పిచ్చుక చెప్పిన ఆలోచన గ్రద్దకి నచ్చింది. వెంటనే గ్రద్ద, పిచ్చుక కలిసి తాడు సహాయంతో ఆవుని కాపాడుతాయి. ఆవు బురద కుంటలో నుంచి బయటకు రాగానే బంగారం ఆవులా మారిపోతుంది. గ్రద్ద తోకకి నిప్పంటుకుంటుంది. గ్రద్ద కంగారు పడుతూ సెలయేరు వైపు వెళ్తూ ఉంటుంది. ఆవు సంతోషపడుతూ, తెలివితో నన్ను గ్రద్ద నుంచి బురద కుంటలో నుంచి కాపాడినందుకు నీకు బంగారు పాలిస్తాను, అమ్ముకుంటూ సంతోషంగా జీవించమని చెబుతుంది. బంగారావును తీసుకొని తన ఇంటికి వస్తుంది. ఇంట్లోని కుండల్లో బంగారు పాలను పట్టుకుంటుంది. అమ్ముకుంటూ పిచ్చుక సంతోషంగా జీవిస్తూ ఉంటుంది.